ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన గండిగొండ నుంచి అడవర్ జంక్షన్ వరకు రోడ్ని అయితే ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనం వ్లాగ్లో వెళ్తే మనం ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. మన అడవర్ జంక్షన్ నుంచి సొంటెన్ జంక్షన్ వరకు రోడ్ విస్తరణ జరుగుతుంది. ఆ విస్తరణ పనుల గురించి ప్రస్తుతం ఈ స్టేటస్ ఏంటి, అక్కడ వర్క్ జరుగుతుందో లేదా అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నేనైతే రీసెంట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మన వైజాగ్లో 15 రోడ్స్ డెవలప్ చేస్తున్నారు. ఆ రోడ్స్లో ఇది కూడా ఒకటి. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మిగిలిన రోడ్స్ ఏంటనేది. సో ఇప్పుడు మనమైతే మ్యాప్ వ్యూలో ఈ రోడ్ ఎక్కడ చూద్దాం. తర్వాత ఈ డెవలప్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అండ్ అలానే ఈ రూట్లో ఎలాంటి వర్క్ జరుగుతుందో తెలుసుకుందాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్ వ్యూలో అయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన అడవరం నుంచి గండిగొండం వరకు ఎక్స్టెండ్ చేయబోతున్న 4 లేన్ హైవే. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అడవరం జంక్షన్ ఉంది కదా, ఇది మెయిన్ అడవరం జంక్షన్ అనమాట. ఇలా రైట్కి వెళ్ళాం అనుకోండి, మనమైతే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే హనుమంతోక వెళ్తాం. అండ్ హనుమంతోక నుంచి ఇలా మధురోడ్ వెళ్ళొచ్చు. అంటే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇలా మనం అయితే మధురోడ్ వెళ్తాం. రైట్ తీసుకున్నాం అంటే సిటీలోకి అయితే వెళ్తాం. సో ఇక్కడ మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీ అండ్ దానికన్నా ముందు వెంకోజీపాలెం వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళామంటే మనం విశ్వలక్ష్మి వెళ్ళొచ్చు. సో ఇటువైపు మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అడవరం జంక్షన్ ఉంది కదా, ఇక్కడ మనం రైట్ తీసుకున్నట్లయితే అటు సైడ్ నుంచి వచ్చినప్పుడు, అంటే మన గండిగొండ నుంచి వచ్చినప్పుడు ఈ అడవరం జంక్షన్ ద్వారా రైట్ తీసుకుంటే మనం సింహాచలం, తర్వాత వేపగుంట, ఎన్ఏడి జంక్షన్, ఇంకా అలానే వలిమరేఖ, మన సుజాత నగర్, పెందుర్తి వెళ్ళొచ్చు. సో ఇది రూట్ అనమాట. సో ఈ రూట్ని మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ సొంటెన్ జంక్షన్ ఉంటుంది. సొంటెన్ జంక్షన్ నుంచి అడవరం జంక్షన్ వరకు 4 లేన్ రోడ్ని అయితే ఎక్స్టెండ్ చేయబోతున్నారు. అండ్ మీకు ఈ డీటెయిల్స్ కంప్లీట్గా ఇవ్వబోతున్నాను. అండ్ అలానే మీకైతే ఈ రూట్లో నేను కొంచెం రూట్ ట్రావెల్ చేశాను, ఆ రూట్ చూపిస్తాను. మీరు కనుక కంప్లీట్ రూట్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, చూసేయండి. నేను కంప్లీట్గా ట్రావెల్ చేసి మొత్తం రోడ్నే చూపించాను. ఈ రోజు అయితే మాత్రం మీరు నెక్స్ట్ లెవెల్ విజువల్స్ చూడబోతున్నారు. విజువల్స్ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చలో. విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అడవరం నుంచి గండిగుండం వరకు 4 లేన్ల రహదారి విస్తరణ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగరానికి ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు సులభమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మనకైతే అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు 6 లేన్ హైవే అయితే ఉంది. దీన్నే మనం వైజాగ్ బైపాస్గా పిలుస్తున్నాం. ఈ బైపాస్లో మనకి సొంట్యం నుంచి అడవరం వరకు ఒక రోడ్డు అయితే ఉంది. ఈ రోడ్డు ప్రస్తుతం 12 మీటర్ల వెడల్పుతో ఉంది. ఈ రోడ్డుని 60 మీటర్ల వరకు విస్తరించబోతున్నారు. ఈ రహదారి మొత్తం పొడవు దాదాపుగా 8 కిలోమీటర్లు ఉంటుంది. వెడల్పు 60 మీటర్ల వరకు విస్తరించబోతుంది. మీకు నేను ఆల్రెడీ చెప్పా కదా, అడవరం బీఆర్టీ జంక్షన్ నుంచి సొంట్యం మార్గంలో గండిగొండం వరకు ఈ రహదారి విస్తరించబోతుంది. ఈ రహదారి ద్వారా మనం ఎగ్జాక్ట్గా మన బీఆర్టీఎస్ రోడ్ ఉంది కదా అడవరం జంక్షన్ దగ్గర, అక్కడి నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవే 16కి యాక్సెస్ పొందొచ్చు. 4 లేన్ ఉందంటే మనం హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ రూట్లో చాలానే ట్రాఫిక్ ఉంది, మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు. మీకు కంప్లీట్గా ట్రాఫిక్ కూడా కనిపిస్తుంటుంది ఈ రూట్లో. మరి మీరు ఈ రూట్లో ట్రావెల్ చేశారా? ట్రావెల్ చేసినట్లయితే ఒక కామెంట్ చేయండి. ఇంతకు ముందు కూడా ఈ రోడ్ని నేనైతే చాలా క్లియర్గా బైక్ రైడ్ చూసి కంప్లీట్ రోడ్ని చూపించాను. సో మీరు ఆ వీడియో చూడాలనుకున్న మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ను రోడ్లు మరియు భవనాల శాఖ R&B మరియు విశాఖపట్నం మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాంత సంస్థ VMRDA సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం భూసేకరణ, రహదారి విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 2020 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రహదారి విస్తరణ ద్వారా ప్రాంతీయ వ్యాపారం, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. సింహాచలం, భోగపురం వంటి పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం సులభమవుతుంది. మనం భోగపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఈ రోడ్డు ఒక కీ రోల్ ప్లే చేయబోతుంది. ఎన్ఏడి నుంచి, తర్వాత సింహాచలం, వేపగుంట, ఎన్ఏడి నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఈజీ యాక్సెస్ ఇవ్వబోతుంది. ఈ రోడ్డు విస్తరణ ద్వారా ఆ దగ్గరలో ఉండే నిర్మాణ పనులు, సంబంధిత సేవల ద్వారా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు.
సాంకేతిక ఆధునిక పద్ధతులు ఉపయోగించి ఈ రహదారి నిర్మాణం చేపట్టబోతుంది. ప్రయాణికుల భద్రత కోసం అవసరమైన అన్ని ప్రమాణాలు పాటించబోతుంది. పర్యావరణ ప్రభావితాన్ని తగ్గించేందుకు గ్రీన్ బెల్ట్లు, చెట్లు నాటకం వంటి చర్యలు కూడా తీసుకుంటారు. ఈ రోడ్లో నెక్స్ట్ లెవెల్ గ్రీనరీ ఉంటుంది. ఆ గ్రీనరీకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా సూపర్గా ఈ రోడ్ని డెవలప్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే అడవరం జంక్షన్ దగ్గరలో ఉన్నాం. సో అడవరం జంక్షన్ దగ్గరలో రోడ్ వర్క్ అనేది చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు మనకైతే కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, కింద మీకు చాలా క్లియర్గా రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ముందు మనకు కనిపిస్తుంది కదా సింహాచలం. అండ్ అలా మనం రైట్కి వెళ్ళామంటే ఎన్ఏడి, తర్వాత వేపగుంట, అలా రైట్కి వెళ్ళామంటే సుజాతనగర్ వెళ్ళిపోవచ్చు. మీకు నేను మ్యాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా క్లియర్గా మనకైతే కంప్లీట్గా రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మన అడవర జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా గోశాల్ జంక్షన్ వరకు రోడ్ని అయితే ఎక్స్టెండ్ చేశారు కదా, బిఆర్టీఎస్ రోడ్ని. నెక్స్ట్ లెవెల్ ఉంది ప్రజెంట్ రోడ్ అయితే. మీకు జస్ట్ లైట్గా చూపిస్తాను. ఆ వర్క్స్ అయిన తర్వాత రోడ్ ఎలా ఉందో మీరు చూడాలనుకున్నా కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. సో రోడ్ ఎలా ఎక్స్టెండ్ అయింది కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారా మనకు క్లియర్గా కనిపిస్తుంది రోడ్ వే అయితే. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్కి వర్క్స్ జరుగుతున్నాయి. నాకు తెలిసి చందనోత్సవం జరుగుతుంది కదా మన సమాచారంలో, దానికోసం భక్తులు ఈజీగా రావడానికి అండ్ అలానే కంఫర్టబుల్గా వెళ్ళడానికి రోడ్ని అండ్ అలానే ఆ పక్కన ప్లేస్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ మనకైతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో అడవర్ నుంచి గండిగొండం వరకు 4 లేన్ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కదా, ఆ ప్రాజెక్ట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది రోడ్వే అయితే. ప్రస్తుతం మనకి ఈ రూట్లో కూడా చాలా వరకు ట్రాఫిక్ అయితే ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ట్రాఫిక్ ఎలా వెళ్తుంది అనేది. మనకి బస్సులు వెళ్తూ ఉంటాయి. అండ్ ఈ రూట్లో చాలా విలేజెస్ కూడా వస్తాయి. ఎస్ఆర్పురం అని చెప్పి, తర్వాత ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది ఈ రూట్లోని, భైరవకోన ఉంటుంది. అండ్ అక్కడ మనకి కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్లో కూడా నేను చేశాను ఇప్పుడు ఒక 3 years బ్యాక్. ఆ వీడియో మీరు చూడాలనుకున్నా చూడొచ్చు. ప్రస్తుతం మనం రోడ్ నుంచి ఆ లోపల నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంతకుముందు వెహికల్స్ అయితే అలౌ చేసేవారు. ప్రస్తుతం మాత్రం అందరూ నడుచుకుంటూనే వెళ్తున్నారు. సో చూసారా, ఇప్పుడు మీకు అడవరం జంక్షన్ చూపించాను అండ్ అటువైపు ఉన్న బిఆర్టీఎస్ రోడ్ని చూపించాను. సో ఇప్పుడు మనం చూసిన రోడ్ని మళ్ళీ ఇంకొక డైరెక్షన్లో చూసుకుంటూ మనం అయితే ముందుకు వెళ్తున్నాం. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ ఎక్స్టెన్షన్ వర్క్ అయితే స్టార్ట్ అయింది, బట్ కంప్లీట్గా అవ్వలేదు. కొన్ని చోట్ల భూసేకరణ పనులు అవ్వాలి, అలానే కొన్ని చోట్ల రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ జరగాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రోడ్ ఎక్స్టెండ్ చేసినట్టే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే మనకి లెఫ్ట్లో మొత్తం కంప్లీట్గా ఈ రోడ్ 60 మీటర్ల వరకు వస్తుంది. అండ్ అలానే రోడ్లో మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ప్రస్తుతం సింగిల్ రోడ్ విత్ 2 లేన్ అయితే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, లెఫ్ట్లో వెహికల్స్ వెళ్తున్నాయి అండ్ రైట్లో వెహికల్స్ వెళ్తున్నాయి. అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా వెహికల్స్ అని ఎలా వస్తున్నాయి అనేది. నేనైతే అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశాను ఇక్కడ. హాఫ్ అన్ అవర్లోనే అరౌండ్ ఒక 150 to 200 వెహికల్స్ వరకు వెళ్ళుంటాయి. వెహికల్ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, మీకు ఫుల్ గ్రీనరీ అయితే ఉంది ఈ రూట్లోని. దాంతోపాటు కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరగబోతుంది. ఈ రూట్లో ఒక స్కూల్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. మీకు ముందు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదొక స్కూలు. సో స్కూల్ గురించి మీకు ఎంత ఇస్తే కామెంట్ చేయండి. అండ్ అలానే మనకి ఈ రూట్లో ప్యాచ్ వర్క్స్ అయితే ప్రస్తుతం చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనకి కంప్లీట్గా ఎక్కడైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో పార్ట్ హోల్స్ మొత్తం క్లోజ్ చేశారు. అండ్ ఈ రోడ్ని 4 లేన్ ఎక్స్టెండ్ చేస్తే మనకి సిటీలోకి వెళ్ళడానికి ఈజీ అవుతుంది. ప్రస్తుతం మన వేపకొండ నుంచి పెనగడి వరకు ఉన్న రోడ్ని కూడా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ రోడ్ కూడా మనకి ప్రపోజల్లో ఉంది, కానీ అది చాలా వరకు డెవలప్ చేయట్లేదు, అలా వదిలేశారు. ఆ రోడ్ని డెవలప్ చేస్తే చాలా వరకు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అండ్ అలానే మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు. దాంతోపాటు ఈ రోడ్ని కూడా డెవలప్ చేస్తే ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మన వైజాగ్ బైపాస్ నుంచి సిటీలోకి రావడానికి ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది. అడవివరం 4 లేన్ల రహదారి విస్తరణ ప్రాజెక్టు విశాఖపట్నం నగరాభివృద్ధికి కీలక పాత్ర పోషించబోతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత నగరానికి ఉత్తరాంధ్ర నుంచి వచ్చే ప్రజలందరికీ సురక్షితమైన సులభమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇది ప్రాంతీయ అభివృద్ధికి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. మరి మీలో ఎంతమంది ఈ రూట్లో ట్రావెల్ చేశారు? ట్రావెల్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ అలానే నేను ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.